తరతరాల మా వంశ గౌరవం ఈ తరంతో పూర్తిగా తగాడిపోయింది. తిరిగొచ్చారా? నీకేం కాలేదుగా? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఏం సురేఖ ఇది? నాకేమైంది? ఏం జరిగింది వదినా? అందరు అదోలా ఉన్నారు. ఇందాక కానిస్టేబుల్ వచ్చాడు. నీకు యాక్సిడెంట్ అయిందని, నువ్వు చనిపోయావని చెప్పాడయ్యా. అతని పర్స్ కూడా తెచ్చిచ్చాడు. అందులో నీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇంకేవేవో ఉన్నాయ్యా. రక్తంతో తడిచిపోయిన నీ షర్ట్ కూడా తెచ్చిచ్చాడు. అవునా? ఎలా జరిగింది ఇది? నేను పని మీద ఊరికి వెళ్తూ పర్స్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను. ఇంట్లో మర్చిపోయి ఉండరు, బయట ఎక్కడో పారేసుకుని ఉంటారు. అది ఎవరికో దొరుకుంటుంది. ఆ దొరికిన వ్యక్తికి యాక్సిడెంట్ అయి ఉంటుంది. అయ్యుండొచ్చు. అందుకేనా మీరంతా అదోలా ఉన్నారు. సురేఖ, నాకు ఏమీ కాలేదు. నేను సేఫ్ గానే తిరిగి వచ్చానుగా. ఇంకేది గడుస్తావు? ఊరుకో ఊరుకో. బాబాయ్, నేను పోయాననుకొని మీరు కూడా షాక్కి గురైనట్టున్నారు. నాకు ఏమీ కాలేదు, నిక్షేపంగా ఉన్నాను. చాలా సంతోషం. నీకు ఏమీ కానందుకు నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ దీర్ఘాయుష్మాన్ భవ. పశ్చాత్తాపం తప్ప ఇంకేది మీకు ప్రాయశ్చిత్తం కలిగించలేదు. బాబాయ్ ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏమైతేనే మొత్తానికి పెద్ద గండం తప్పిపోయింది. దీనివల్ల మీ ఆయుష్ కూడా ఇంకా పెరుగుతుందనుకుంటా. పైగా పెద్ద ఆయన కూడా మిమ్మల్ని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. ఆ ఆయుష్ని ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడానికి కాకుండా కొంచెం మంచి పనులకు ఉపయోగించండి.